హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. సో ఈరోజు నేనైతే చైన్కి అయితే వచ్చాను, నా సుజుకి బైక్ అయితే పట్టుకుని. సో మీకు చూపిస్తాను మా చైన్ ఎంత ఉన్నదో. సో ఒక్క నిమిషం ఆగండి, బ్యాక్ కెమెరా అయితే పెడతాను, మీకు చూపిస్తాను మా చైన్ అండ్ ప్లస్ బండి కూడా చూపిస్తాను. సో నేనైతే టైంపాస్ కోసం అని అయితే వచ్చాను, ఇటు మా చైన్కి అయితే వచ్చాను టైంపాస్ కోసం. సో మీకు చూపిస్తాను ఇప్పుడు మా ల్యాండ్ ఎంత ఉన్నదో ఇక్కడ. సో ఇది వచ్చేసరికి నా బండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ నుంచి ఆ బండి అక్కడ నుంచి అండ్ ఇక్కడ ఈ మన అక్కడ బండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు మా చేను. ఇక్కడ దాదాపు 1 ఎకరం అయితే ఉంటుంది, హాఫ్ ఎకరం దాకా ఉంటుంది. సో ఇటు వచ్చేసరికి కాలువ ఉంది, ఇక్కడ నుంచి మనకు నీళ్ళు వస్తాయి. సో మేమైతే ఇక్కడ పత్తే పెడతాం అండ్ కూరగాయలు అయితే పెట్టాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మా ల్యాండ్ ఎంత ఉన్నదో. ఇంకా దున్నలేదు, ఇంకా వర్షాకాలం అయితే వచ్చేస్తుంది దగ్గర. సో దున్నిన తర్వాత మేమైతే ఇక్కడ పత్తి పంట అయితే వేస్తాము. అండ్ ఇప్పుడు మనం బండి గురించి మాట్లాడదాం. సో సుజుకి బండి అయితే చూడండి ఎట్లా ఉన్నదో. సో ఇప్పుడు నేను ఈ బండి స్టార్ట్ చేసి మీకు సౌండ్ అయితే వినిపిస్తాను. ఆ ఫీలే వేరు, ఆ బండి సౌండ్ వింటేనే. ఓల్డ్ ఈజ్ ఎంతైనా గోల్డ్ అంటారు. అండ్ ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాను, చూడండి ఒకసారి సౌండ్ వినండి. కొట్టాను, స్టార్ట్ చేద్దాం. చాబీ అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆన్ చేశాను. ఒక్క నిమిషం, మనం ఎక్సిలేటర్ పట్టాలి. మీకైతే ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటంటే స్టాండ్ అయితే సెంటర్ స్టాండ్ ఇటు లెఫ్ట్ సైడ్ పెట్టేది లేదు. సో మధ్య స్టాండ్ అయితే పెట్టాను, ఎందుకంటే అది దొరుకుతలేదు నాకు. దొరికిన తర్వాత నాకు దీనివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను కూడా వెతుకుతున్నాను ఈ స్టాండ్. సో ఇది పెట్టేస్తే నాకు కూడా నో టెన్షన్, నో ప్రాబ్లం ఉండదు. అండ్ బండి అయితే స్టాప్ అయిపోయింది, ఎందుకంటే గేర్లు వేసి ఉన్నాయి కాబట్టి. మనం ఇప్పుడు గేర్లు తీద్దాం. దీని గేర్లు అయితే వెనక తీసేది ఉంటుంది, ముంగట అయితే వేసేది ఉంటుంది. ఇప్పుడు అన్ని గేర్లు తీసేస్తున్నాను, ఆల్మోస్ట్ అన్ని గేర్లు. ఒక నిమిషం, వెళ్ళలేదు, టైర్ అయితే తిరుగుతలేదు కదా. ఇప్పుడు ఫ్రీ అయింది. అండ్ ఇప్పుడైతే గేర్లు అయితే తీసేసాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఒక్క నిమిషం, మనం ఎక్సిలేటర్ ఇవ్వాలి కదా. వినండి ఒకసారి సౌండ్. సో ఫ్రెండ్స్, సౌండ్ అయితే విన్నారు కదా. అండ్ ఇటువంటి బైక్ మీకు కూడా కావాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో నాకు కాంటాక్ట్ అవ్వండి, నేనైతే మీకు చెప్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి బండ్ల గురించి నాకైతే ఇక్కడ కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను. అండ్ ఈ వీడియో ఇంతే, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ చేయండి. आपके सामने एक बड़ा सा रेड बटन है,